రామకృష్ణ గారు, ఇది మనకు ఎంట్రన్స్, మనకు లాబీ 1604. మనకు డ్రాయింగ్ రూమ్, ఇది డ్రాయింగ్ రూమ్ సీటింగ్ ఇక్కడ. అండ్ దెన్ టీవీ ఇటు సైడ్ వస్తుంది. ఇది మెయిన్ లివింగ్ ఏరియా. మనకు టీవీ ఇటు సైడ్ వస్తుంది. సీటింగ్ ఇక్కడ సోఫా సెట్. మార్బుల్ అయితే నార్మల్ క్వాలిటీనే ఉంది, ఎక్స్ట్రా ఆర్డినరీ ఏం లేదు. ఇది మెయిన్ బాల్కనీ మనకి 15x12. ఈ బాల్కనీ ఎక్స్టర్నల్ వ్యూ ఫేసింగ్ టవర్ 4. మెయిన్ బాల్కనీ is facing tower 4. వెనకాల ప్రెస్టీజ్ కన్స్ట్రక్షన్, క్లేర్మాంట్. అండ్ ఫ్రమ్ దిస్ బాల్కనీ మనకు సెంట్రల్ పార్క్ ఏరియా వ్యూస్, క్లబ్ హౌస్, సెంట్రల్ పార్క్ వ్యూస్ వస్తున్నాయి. దీనికి వుడెన్ ఫినిషింగ్ ఇచ్చారు ఈ బాల్కనీకి. కమింగ్ టు బెడ్రూమ్ నెంబర్ 1, కార్నర్ బెడ్రూమ్. బ్యాక్ సైడ్ టు మన డ్రాయింగ్ రూమ్కి బ్యాక్ సైడ్. దీనికి కొంచెం వెంటిలేషన్ బాగుంటుంది బోత్ సైడ్స్. వెనకాల డైరెక్ట్ ప్రెస్టీజ్ కనపడుతుంది. మిగతా ఫ్లాట్ స్టార్ట్ అవ్వడమే లోపలికి స్టార్ట్ అయింది కొంచెం. సో డైరెక్ట్ ప్రెస్టీజ్ వ్యూ ఉంది ఇక్కడ నుంచి. అండ్ ఇటు సైడ్ నుంచి మనకు T4 టవర్ 4. అండ్ ఇక్కడ వచ్చేసి నారాయణ కాలేజు, దాని పక్కన GHR. ఇది మనకు టీవీ సైడ్. అండ్ ఇటు సైడ్ బెడ్. డ్రెస్సింగ్. బాత్రూమ్. ఇది బెడ్రూమ్ నెంబర్ 1. నెక్స్ట్ బెడ్రూమ్ 2కి వెళ్తున్నాం. జస్ట్ ఆపోజిట్ టు దిస్, ఆన్ ఐదర్ సైడ్స్ ఆఫ్ సిట్టింగ్ ఏరియా. మన మెయిన్ లివింగ్కి ఇటు సైడ్ బెడ్రూమ్ 1, ఇటు సైడ్ బెడ్రూమ్ 2. ఇది కూడా వెంటిలేషన్ బాగుంది. ఈ విండో ఫేసింగ్ T4 అండ్ ఈ విండోనేమో ఫేసింగ్ T5 అండ్ సెంట్రల్ లాన్ వచ్చింది.
దీనికి ఇటు సైడు టీవీ ఇటు సైడ్ వచ్చింది అనమాట. అండ్ దెన్ బెడ్ ఇటు సైడ్ హెడ్. నెక్స్ట్ ఇది డ్రెస్సింగ్, దీనికి డ్రెస్సింగ్ ఏరియా. అండ్ దెన్ బాత్రూమ్. నెక్స్ట్ బెడ్రూమ్ నెంబర్ 3, కిడ్స్ బెడ్రూమ్. ఇది మనకు లాంగ్ లివింగ్ ఏరియా. అది మాస్టర్ బెడ్రూమ్ డోరు. అండ్ సెంటర్లో ఉన్నది పూజా రూము అండ్ దెన్ కిచెన్. ఇది సెకండ్ బాల్కనీ. ఇది కిడ్స్ బెడ్రూము ఎంట్రన్స్. అండ్ ఇది ఫుల్లీ ఓపెన్, ఒక వాల్ మొత్తం ఓపెన్ చేశారు. కైండ్ ఆఫ్ వెరీ స్మాల్ బాల్కనీ, జస్ట్ ఒక 1.5 feet ఉంటుంది, 1.5 to 2 feet మధ్యలో. సో ఇక్కడ నుంచి మనకు నాన్ బ్లాకింగ్ వ్యూస్, కొంచెము టవర్ 2 కొంచెము రైట్ సైడ్ స్టార్ట్ అయింది మీరు చూస్తే. సో నాన్ బ్లాకింగ్ వ్యూస్ స్ట్రైట్గా టవర్ 5 కనపడుతుంది. ల్యాండ్స్కేపింగ్, కిడ్స్ ప్లే ఏరియా, సెంట్రల్ లాన్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, క్లబ్ హౌస్. సో ఇది దీనికి మనకు డ్రెస్సింగ్ రాలేదు, ఓన్లీ బాత్రూమ్ ఒకటి అనుకుంటుంది, కిడ్స్ రూమ్. సో ఇది కిడ్స్ బెడ్రూము. నెక్స్ట్ సెకండ్ బాల్కనీ. ఇది కొంచెం చిన్నగా ఉంటుంది, దాంట్లో మనకి హాఫ్ ఉంటుంది సైజ్. ఇది మన మెయిన్ బాల్కనీకి హాఫ్ సైజ్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి కూడా కొంచెం నాన్ బ్లాకింగ్ కైండ్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ T1 T2 మంచిగా ఉంది. సో అంత డిస్టర్బింగ్ ఏం లేదు, బ్లాకింగ్ ఏం లేదు, ఇది కూడా బాగుంది. ఇక్కడ నుంచి కొంచెం గండిపేట లేక్ కవర్ అవుతుంది. మేబీ రాజపుష్ప వచ్చిన తర్వాత కష్టం అనుకుంటుంది వ్యూ. రాజపుష్ప డెవలప్మెంట్ అవుతుంది కదా. అండ్ ఇది కిచెన్. అండ్ ఇది స్టోర్ రూమ్. పర్వాలేదు, చిన్నగా ఉంది, డీసెంట్ సైజ్, డీసెంట్ ఇనఫ్. ఇది కిచెన్ నుంచి వ్యూ, హాల్, బిగ్ బాల్కనీ, డ్రాయింగ్ రూము.
ఇది కామన్ బాత్రూమ్, పౌడర్ రూమ్. అండ్ దెన్ ఫైనల్లీ పూజా రూమ్ డీసెంట్ ఉంది, పెద్దగా ఉంది కొంచెం. స్టోర్ రూమ్ కంటే కొంచెం బెటర్ అనిపిస్తుంది, పెద్దగా అనిపిస్తుంది. అండ్ దెన్ ఫైనల్ వన్ ద మాస్టర్. ఇది మంచిగా ఉంది సైజు, బిగ్ సైజ్ టీవీ సైడ్ ఇచ్చాడు. అండ్ దెన్ ఇక్కడ సైడ్ బెడ్స్ హెడ్, అండ్ ఇటు సైడ్ ఒక ఓపెన్ విండో. డిస్టెన్స్ పర్లేదు, పక్క ఫ్లాట్కి మన ఫ్లాట్కి ఓకే, డీసెంట్ డిస్టెన్స్ ఉంది. సో విండో ఓపెన్ చేసుకున్నా కూడా కొంచెం లగ్జరీగా ఫీల్ ఉంటుంది. ఇది డ్రెస్సింగ్ రూమ్ చాలా పెద్దగా వచ్చింది, ఆల్మోస్ట్ చిన్న బాల్కనీ సైజు ఉంది డ్రెస్సింగ్. ఇది మాస్టర్ బెడ్రూమ్, మాస్టర్ బాత్రూమ్. దీనికి ఒకదానికి సపరేషన్ ఇచ్చినట్టు అనుకుంటా, బాతింగ్ అండ్ దీనికి కమోడ్కి సపరేషన్. ఆల్ ఓవర్గా అయితే సైజెస్ వైజ్ ఓకే, సైజ్ వైజు అంటే యాజ్ ప్రామిస్డ్ వచ్చేసింది. అని మనకు అదే మార్బుల్ కానీ ఫినిషింగ్ ఇది ఉంది కదా, ఇది కొద్దిగా నార్మల్గానే ఉంది, అంత అల్ట్రా లగ్జరీ క్లాస్ లుక్ ఏం వస్తలేదు. మాస్టర్ కిచెన్, స్మాల్ బాల్కనీ, బిగ్ బాల్కనీ, లివింగ్ రూమ్,